చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ CLU HILTP అమలుకు నోడల్ ఏజెన్సీగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC ఉంటుందని పారిశ్రామికల శాఖ జీవో వెల్లడించింది. ఆయా భూములను ఇతర అవసరాలకు మార్చుకునేందుకు ఇష్టపడే సంస్థలు TG ఐపాస్ ద్వారానే పారదర్శకంగా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. అప్లికేషన్ సమయంలోనే ఇంపాక్ట్ ఫీజులో 20% చెల్లించాలనే నిబంధన పెట్టింది. ఆ పాలసీ అమల్లోకి వచ్చిన రోజు నుంచి 6 నెలల్లోపు సంస్థలు దరఖాస్తులు పెట్టుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ఆమోదానికి కమిటీ. ఇండస్ట్రీలు పెట్టుకున్న దరఖాస్తులను ఆమోదించేందుకు ఇండస్ట్రీస్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. TGIIC వైస్ చైర్మన్ MD, ఇండస్ట్రీ డైరెక్టర్, HMDA మెట్రోపాలిటన్ కమిషనర్లు ఈ కమిటీలో కన్వీనర్లుగా ఉంటారు. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్కు ఏదైనా కంపెనీ దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో TGIIC ఆ దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంటుందని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అనంతరం వారం రోజుల్లోగా పాలసీ అమలుకు ఏర్పాటు చేసిన కమిటీ ఆ దరఖాస్తును ఆమోదిస్తుందని తెలిపింది. ఆమోదం తెలిపిన వారంలోపు సదరు కంపెనీకి డిమాండ్ నోటీసును అందిస్తారు. నోటీసులు అందుకున్న తర్వాత కంపెనీ మిగతా 80% ఇంపాక్ట్ ఫీజును 2 విడతల్లో 45 రోజులుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కంపెనీ అనుకున్న సమయంలో ఫీజును చెల్లించకపోయినా, డిఫాల్ట్కు పాల్పడినా 1 నెల గ్రేస్ పీరియడ్ ఇచ్చి ప్రతి విడతలో చేసే పేమెంట్పై 1% పెనాల్టీని విధిస్తారు.